న్యూస్ కి స్వాగతం. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపల్లిలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో 4 ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవం గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో సందేశాన్ని ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రజలు, అధికారులు వీక్షించారు. 75 వసంతాలు పూర్తి చేసుకొని 76వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఈరోజు మనం జిల్లాలో 12 మండల్స్లో ఒక్కొక్క జీపీలో ఈ 4 ప్రోగ్రామ్స్ అనేటివి లాంచ్ చేసుకుంటున్నాము. ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అలానే రైతు భరోసా, ఈ 4 ప్రోగ్రామ్స్లో కూడా మనము ఒక్కొక్క జీపీలో మోడల్గా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈరోజు మనం అందిస్తున్నాము. గత 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మనము ఫీల్డ్లో వెరిఫికేషన్ అనేది బృందాలతో చేపించి 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు అన్ని జీపీల్లో మనం గ్రామ సభలు కండక్ట్ చేయడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే క్యాతంపల్లి చాలా అదృష్టం అని చెప్పాలి. ఈ గ్రామ ప్రజలు అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే ఈ 4 పథకాలు ప్రారంభించడమే కాకుండా అర్హులందరికీ ఈ 4 పథకాలు మన గ్రామంలో మంజూరు చేయబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రభుత్వం రాగానే ఇందిరమ్మ పథకాలను, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తాం, మీ ముందుంచుతాం. గతంలో గరీబ్ హఠావో అనే నినాదంతో గుడిసెలన్నీ పీకేసిన ఇండ్లు కట్టించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఏంటని చెప్పంటే, ఇంతకు ముందు 5,000 రూపాయలు ఎకరానికి ఒక సీజన్కి ఇస్తే ఇప్పుడు దాన్ని కొద్దిగా పెంచి 6,000 రూపాయలు చెప్పు చేసి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది పెట్టుబడి సహాయం లాగా ఇవ్వాలని చెప్పి, సాగుకు యోగ్యమైనటువంటి భూమి ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది ఇవ్వాలని చెప్పిన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. తర్వాత మెగా టెక్స్టైల్ పార్క్ కానీ, మనకు సంబంధించిన ఇతర ఓఆర్ఆర్లు, ఐఆర్ఆర్లు, ఇట్లా చూసుకుంటూ మాస్టర్ ప్లాన్ అప్రూవల్, ప్రతిదీ కూడా ఎంతో చిత్తశుద్ధితోటి ముందుకు నడిపిస్తూ ఒక్కొక్క కళ నిజం చేస్తూ మామూలు ఎయిర్పోర్ట్ కూడా మనకి రాబోతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో ఒక చిత్తశుద్ధి కనిపిస్తుంది. ఏ విధంగా అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు వరంగల్ని 2వ రాజధానిగా తయారు మాట ఇచ్చినారో అదే విధంగా ఈ రోజు ఒక్కో పథకానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రజల కోరికని నెరవేర్చే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు 4 కార్యక్రమాలని మీ గుమ్మానికి చేర్చే కార్యక్రమాన్ని చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 606 మండలాల్లో ప్రతి మండలంలో ఒక గ్రామం తీసుకొని మోడల్గా ఈ గ్రామంలో రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మ భరోసా కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ పూర్తిగా ఇవ్వాలి అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందాక సందేశం విన్నారు. ఆ సందేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ 606 గ్రామాలలో పండగ వాతావరణంలో అద్భుతంగా, మహా అద్భుతంగా జరుపుకుంటూ మిగిలిన గ్రామాల్లో కూడా ఈ రాబోయే మార్చి లోపే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి సుమారు 21,000 కోట్లు 25,60,000 మంది రైతన్నులకి 1-2 నెలల్లోనే మీ ఖాతాలేసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఆడబిడ్డలకి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. రేషన్ కార్డు రెడీ ఉండండి.